ప్రభునామ స్తోత్రం. అందరికి వందనాలు. నా జీవితంలో ఒక మర్చిపోలేని ఘటం. 80వ తారీఖు ఒక మెరూన్ కలర్ బ్యాగ్ ఉండేది. అది భుజాన్ని వేసుకున్నాను. 2-3 జతల బట్టలు పెట్టుకున్నా. ఈ శాల్వా ఇదే నా దోవలు గుట్టినా కప్పుకునే దుప్పటి, చలికైన ఇదే నా దుప్పటి. నేను గుంటూరులో పడుకున్నప్పుడు 88 అంతా పడుకున్నా, 89 అంతా పడుకున్నా. 90లో కొమ్మినేని సుబ్బాయమ్మ గారు కొట్టుబాటులో 150 రూపాయలకి అద్దిల్లు తీసుకోమని చెప్పారు. అంతవరకు ఈ దుప్పటి కిందే 2 సంవత్సరాలు నేను కాపురం చేశాను. ఇదే నా గుడారం, ఇదే నా ఆశ్రయం. పద్మావతి బిల్డింగ్ దగ్గర కప్పుకొని పడుకునేవాడిని. విజయ క్లినికల్ ల్యాబొరేటరీ ఎదురుగా పడుకొని ఇదే కప్పుకొని పడుకునేవాడిని. తాలూకా ఆఫీస్ ఎదురుగా మొగిలి వెంకటేశ్వర్లు లాడ్జ్ ₹3 మడత మాంసం లాడ్జ్లో పడుకునేవాడిని. చలికి ఇదే కప్పుకునేవాడిని, దోమలకి ఇదే కప్పుకునేవాడిని. ఒక సన్నివేశం ఏంటంటే, పద్మావతి బిల్డింగ్ దగ్గర పడుకున్నప్పుడు రాత్రి జాములో కుక్కలు వచ్చి నన్ను ఆనుకొని పడుకున్నాయి చలికి. వాటి చలికి నన్ను వచ్చి ఆనుకున్నాయి. లేచి చూస్తే కుక్కలు మెత్తగా ఉన్నాయంటే, ఆ కుక్కల్ని ఇట్లా తన్ని మళ్ళీ నిద్ర పట్ల అవి వచ్చి ఎక్కడ కరుస్తాయి అని పక్కన. ఆ చలికాలంలో ఈ దుప్పటి కింద ఉండేవాడిని. దుప్పటి కూడా కాదు, ఇది పల్చటి శాల్వా. దీన్ని చూస్తే అసలు దీని కింద 2 సంవత్సరాలు ఎట్ట పడుకున్నా నాకు అర్థం కాదు. కేవలం అబ్రహాం ఎట్లా కర్ర తీసుకొని బయలుదేరాడు, మోషే గారు ఎలా కర్ర తీసుకొని బయలుదేరాడు, పిచ్చవాళ్ళు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, అలాగ బయలుదేరి రాబట్టి దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. కనుక ప్రభునందు ప్రియులారా, విశ్వాసన కర్త, దాన్ని కొనసాగించే యేసు దీంట్లో 2 సంవత్సరాలు పడుకున్న నన్ను ఆశీర్వదించాడు. ఈ సాక్ష్యం కొరకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.